అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్లో కాకినాడ మహిళపైన దారుణం జరిగింది. యాసిడ్ పోసి చిత్రహింసలు పెట్టారు కంపెనీ యజమానులు. మతిస్థిమితం లేదంటూ పిచ్చాసుపత్రిలో సైతం చేర్పించారు. బతుకుదెరువు కోసమని పిఠాపురం సంబంధించిన నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామస్తులైనటువంటి లక్ష్మి బతుకుదెరువు కోసం 2 నెలల క్రితం కువైట్కి వెళ్ళింది. అయితే కువైట్కి వెళ్ళిన తర్వాత 150 దినార్లు ఇస్తామని కంపెనీ యాజమాన్యం చెప్పింది వేతనంగా. కానీ జీతం 100 దినార్లు మాత్రమే ఇస్తూ లక్ష్మిని వేధింపులకు పాల్పడింది. తక్కువ జీతం పైన కంపెనీ యజమానులు లక్ష్మి పలుమార్లు ప్రశ్నించిన నేపథ్యంలో జీతం ఇవ్వాలని అడిగి లక్ష్మి వారిని క్వశ్చన్ చేయడంతో చిత్రహింసలకు గురి చేసింది ఆ కంపెనీ యాజమానులు. లక్ష్మికి రక్షించాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామస్తులైనటువంటి లక్ష్మి 2 నెలల క్రితం కువైట్కి వెళ్ళింది. అక్కడ పనిచేసింది వెళ్ళిన నేపథ్యంలో 150 దినార్లు జీతంగా ఇస్తామని కంపెనీ యాజమాన్యం ఒప్పుకుంది. ఆ తర్వాత కేవలం ప్రతి నెల 100 దినార్లు మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసింది లక్ష్మి. అయితే తమనే క్వశ్చన్ చేస్తావా, తమనే అడుగుతావా అంటూ కంపెనీ యజమానులు చిత్రహింసలకు పాల్పడ్డారు. యాసిడ్తో దాడి చేశారు. ఆ తర్వాత చాలా కిరాతకంగా తనపై ప్రవర్తించి ఆసుపత్రిలో తనకి మతిస్థిమితం లేదు అని చెప్పి చికిత్స కోసం చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్మి కుటుంబ సభ్యులు లక్ష్మిని రక్షించాలంటూ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి బహుశా ఆ వీడియోలో లక్ష్మి మాట్లాడుతున్నటువంటి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ మహిళనే లక్ష్మి. సో 2 నెలల క్రితం తను ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక బతుకుదెరువు కోసమని కువైట్ వెళ్ళింది. ఆ నేపథ్యంలో అక్కడ కంపెనీ యజమానులు తనకి జీతాన్ని ఇస్తానని చెప్పినటువంటి ఆ ప్రామిస్డ్ శాలరీ ఇవ్వకుండా, ఆ జీతాన్ని ఇవ్వకుండా తక్కువగా ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోయి అక్కడ వారి చేత మోసపోవడం ఏంటని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేసిన లక్ష్మి వారిని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మిని మమ్మల్ని అడుగుతావా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా అంటూ కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ యాజమాన్యాన్ని అడిగేసరికి యాజమాన్యం చాలా ఆగ్రహంతో లక్ష్మి పైన యాసిడ్తో దాడి చేసింది. యాసిడ్తో దాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఆ తర్వాత మతిస్థిమితం భ్రమించిందని చెప్పి హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. దయచేసి మా లక్ష్మిని రక్షించండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ఆ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విషయం పైన ఎలా స్పందిస్తారు, ఆ కుటుంబీకుల విజ్ఞప్తిని ఎలా ముందు తీసుకెళ్తారు చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.